నమస్తే డ్రైవర్ అన్న. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని మీకు ఈ వీడియో ముఖాంతరం పరిచయం చేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే, ఎక్కడైనా బండ్లు చెడిపోయినప్పుడు మనం మెకానిక్ల దగ్గరికి పోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ఏదో మెకానిక్లు వచ్చినా వాళ్ళు మనల్ని కష్టపెడతా ఉంటారు. ఏ విధంగా అంటే 100 రూపాయలు ఖర్చే సామాన్ని 1000 రూపాయలు అంటారు. 100 రూపాయల పనిని 500 రూపాయలని బలవంతంగా ఇప్పించడం జరుగుతుంది. కానీ గొప్ప వ్యక్తులు ఇద్దరు ఉన్నారు కదా, తిరుపతి టౌన్లో ఉంటారు. అన్న రాత్రైనా మన డ్రైవర్ అన్నలకి ఎటువంటి ఆపద వచ్చినా బండి చెడిపోయినా వెళ్ళి అన్న వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు. అలాగే ధర్మంగా ఎంత ఉందో అంతే డబ్బులు తీసుకుంటారు, 1 రూపాయి ఎక్కువ తీసుకోరు. మళ్ళీ ఈరోజు ఇటువంటి గొప్ప వ్యక్తులకి సహాయం తీసుకోవడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుకనే మన డ్రైవర్లు చాలా ధైర్యంగా అక్కడిక్కడ పోగలుగుతున్నాం. మీలాంటి మెకానిక్లు ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు చెప్తున్నాను, రాబోయే రోజుల్లో రాజన్న, సురేష్ అన్న ప్రతి ఏరియా నుంచి మా డ్రైవర్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము. ఇప్పుడు డ్రైవర్లు మీకు మాకు ఎంతో దగ్గర అనుబంధం. ఇప్పుడు డ్రైవర్ లేకుంటే మెకానిక్ లేరు, మెకానిక్ లేకుంటే డ్రైవర్ లేరు. అలాగే డ్రైవర్ ఆధారంగా చాలా మంది బతికే వాళ్ళు ఉన్నారు. రేపు పొద్దున ఎక్కడైనా కానీ మా డ్రైవర్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరందరూ కూడా మా డ్రైవర్లకు సపోర్ట్ చేయాలని మీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము అనేక పార్టీలకి నమ్మి ఓట్లు వేసి గెలిపించాం. ఎమ్మెల్యేలను చేశాం, ఎంపీలను చేశాం, మంత్రులు చేశాం, ఆఖరికి సీఎంలను కూడా చేశాం. వాళ్ళు మేము చేస్తే సీఎం అయినా, మేము చేస్తే ఎమ్మెల్యే అయినా, కానీ మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అనే సంస్థ ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 18 మంది వచ్చారు. దాంట్లో ఒక వ్యక్తి మీ పక్కనే ఉన్నాడు, శిక్షావళి అన్న గారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ పెద్ద దోర్నాల అన్నగారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అందరం కలిసి అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. ఇండిపెండెంట్గా అన్నగారు కూడా డ్రైవర్ల కోసం ఎమ్మెల్యే పోరాడతారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ రామన్న గారికి రాజన్న గారు, సురేష్ అన్న గారు ఎక్కువ పరిచయం. ఎందుకంటే మా రాయలసీమ ప్రాంతంలో ఎవరికైనా డ్రైవర్లకు ఇబ్బంది అయితే మా ఆల్ ఇండియా హెల్ప్ లైన్లు వస్తే మన రామన్న గారు రియాక్ట్ అయ్యి త్వరగా సాయం అందిస్తూ ఉంటారు. మళ్ళీ ఇటువంటి గొప్ప వ్యక్తులు అన్నగారికి సాయం అందజేస్తున్నందుకే అన్నగారు సాయం చేయగలుగుతున్నారు. మళ్ళీ వాళ్ళ గురించి 2 మాటలు రామన్న గారు కూడా చెప్తే, ఎందుకంటే నాకంటే ఎక్కువ రామన్న గారికి పరిచయం. మళ్ళీ ఈ వీడియో 2వ భాగం అన్నగారు.